నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి హైకోర్టులో షాక్ తగిలింది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. ఎందుకంటే ఆయన చేసిన భూ అక్రమాణాలు అన్నీ ఇప్పుడు హైకోర్టుకి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది. దీని మీద స్పందన ఏంటి మేడం? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇతని గురించి చెప్పుకోవాలంటే అడవిలో ఒక పెద్ద ప్యాలెస్ నిర్మాణం చేసుకున్నాడు. చేసుకొని ఏం చెప్తున్నాడు దొరికిపోయిన తర్వాత? ప్యాలెస్ నిర్మాణమే కాదు, దానికి ఒక రోడ్డు కూడా వేసుకుంటాం. అవన్నీ కూడా ప్రజలకు చెందాల్సిన నిధులలో నుంచి అక్రమంగా తరలించి వీళ్ళు కట్టుకున్నవి. వాళ్ళ డబ్బులతో వాళ్ళు కట్టుకుంటే ఎవరు మాట్లాడరు, వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కట్టుకుంటే ఎవరు మాట్లాడరు. అడవుల్ని రక్షించుకోవాలి, అడవులు అంతరించిపోతున్నాయి అని ఈ రోజున కూడా హైకోర్టు గట్టిగా చర్యలు తీసుకోవాలి అని చెప్పింది. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా కన్నీసి ఉంచండి అని అధికారులందరినీ కూడా సూచించింది. అక్రమ కట్టడాలు కానీ ఆక్రమణలు కానీ ఇవన్నీ జరగకూడదు, బీ కేర్ఫుల్ అని చెప్పింది. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు? ఒక పెద్ద విల్లా కట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికేనా? ఆయన సీఎం అయితే ఆయనకే ఉంటాయా? రాష్ట్రానికి ఒకటి మాకు ఉండొద్దా? మేము కూడా దోచుకోవద్దా అధికారంలో ఉన్నంతకాలం అన్నట్లు వ్యవహరించారు వీళ్ళంతా కూడా. ఎవరి కోసం ఇదంతా? జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు, మీరు దోచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ ఏం చెప్తాడు అతను? అడవుల్లో ఉన్న వాళ్ళంతా కూడా పనిచేసేవాళ్ళు సాయంకాలం ఇంటికి వెళ్ళే టయానికి చీకటి పడిపోతే అక్కడ రెస్ట్ తీసుకోవటానికి గెస్ట్ హౌస్ నేను ఏర్పాటు చేశానని చెప్పేసి ఏదో అసలు పొంతన లేని సమాధానం. నువ్వు జనం దగ్గర నుంచి వాళ్ళ నిధుల్లోంచి డబ్బులు లాక్కొని నువ్వు కట్టుకొని జనం కోసం నువ్వు హెల్ప్ చేస్తావా? పనవాళ్ళ కోసం చేస్తావా? ప్రజల కోసమా? ఎవరి కోసం? ఎలా ఉండిద్దంటే వీళ్ళు చెప్పే మాటలు నిజంగా పిచ్చి వ్యవహారి. జగన్మోహన్ రెడ్డి మందులు అయిపోయినప్పుడు ఎలా మాట్లాడతాడో లండన్ మందులు అలా మాట్లాడతారు వీళ్ళంతా. ఏదో ఒకటి మాట్లాడేస్తే నమ్మేస్తారులే అనుకుంటున్నారేమో. ఈయన రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే శ్రీకాకుళం నుంచి బాబుగారి నియోజకవర్గం కుప్పం వరకు కూడా సైకిల్ యాత్ర నిర్వహించారు. ఒక 5 మెంబర్స్ కలిసి. వాళ్ళకి మనసుకు అనిపించింది, నిరసనగా వాళ్ళు చేశారు. నీ నియోజకవర్గానికే వచ్చేటప్పటికి ఒక అచ్చోసిన ఆంబోతో ఒకడు అడ్డుకున్నాడు వీళ్ళని. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎవరు మాట్లాడలేదు. ఏమనుకుంటున్నావురా? ఎవరిది అనుకుంటున్నావు ఈ ప్లేసు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గానికి వస్తావా? తీయండి జెండాలు, బూతులు. అసలు అవి ఏంటంటే ఎలా ఉంటాయి అంటే ఇంత భయంకరమైన ఈ రాక్షసుడు ఎవడా అనిపిస్తుంది. మనం చూస్తూ ఉంటాము పురాణాల్లో కొంతమంది రాక్షసులు ఉంటారు, దానికి ఏం తీసిపోలేదు వాడు అన్నట్లుంది. ఏం చేశాడు? జెండాలను దీపించాడు. అతను వేసుకున్న ఎల్లో టీషర్టు కూడా వేసుకోకూడదానంటే తీయరా నువ్వు ముందు అన్నట్లు మాట్లాడాడు. జెండాలు, వాళ్ళ దగ్గర ఉన్న కండువాలు, వంటికున్న షర్ట్లు అన్నీ తీయించి మీరు చేసింది ఏంటి? ఎందుకు వచ్చారా? ఏమనుకుంటున్నారా? ఇదే మీరు మాట్లాడే మాటలు? మీరు చేసే రాజకీయం ఇదే రౌడీయిజం లాగా. అది రౌడీయిజమే, లాగేముంది ఇంకా రౌడీయిజమే చేశారు. లిటరల్లీ అది రౌడీయిజమే. రాక్షస యుగం అనేది ఒకటి చూయించారు 5 సంవత్సరాలు, 2019 నుంచి 24 వరకు. దానిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తిది కీలక పాత్ర. ఎక్కడ బయట భూములు అయితే తెలిసిపోద్దని చెప్పేసి అడవి భూముల మీద పడ్డాడు. అడవుల్లో మూగజీవాలు కదా ఉంటాయి, అవేం మాట్లాడలేవు కదా. ఇతనే కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇతనికి తోడు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో అతను కూడా బయటకు రాబోతుంది. అసలు అక్కడ అతను కొట్టేసిన భూముల్ని సర్వే చేయడానికి కూడా భయపడి వదిలేశారంట అధికారులు. పేపర్లో వచ్చింది వేశారు. దీన్ని ఖచ్చితంగా కూడా వాళ్ళు గట్టిగా చర్యలు తీసుకోవాలి, కేసులు ఫైల్ చేయాలి అనే విధంగా చర్యలు కొనసాగుతున్నాయి. పెద్దిరెడ్డి రామకృష్ణారెడ్డి కూడా అంతే. ఈ రోజున కోర్టు ఎటువంటి విషయాలైనా మేము ఒప్పుకుంటాం, కానీ ఇది మాత్రం ఇది ఒప్పుకునే పరిస్థితే లేదు. 1-2 మీరు చేసే తప్పులు ఎన్నని చేస్తారు? ఒక్కోరు ఒక్కోలా రెచ్చిపోయారు. పోర్ట్లు కొట్టేయటం, అడవులు కొట్టేయటం, భూములు కొట్టేయటం, బియ్యం కొట్టేయటం, మద్యం మాఫియా, గంజాయి, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి పడేశారు వీళ్ళు. ఎటువైపు చూసుకున్నా అసలు పచ్చదనం కానీ నవ్వులు కానీ ఎవ్వరు, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు హింసకు గురయ్యారు. నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి తగలబెట్టేసంత భయంకరమైన సిచ్యువేషన్ నడిచింది. అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? ఆ పాపం చిన్నపిల్ల 10th క్లాస్ అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెడితే ఎవరైనా మాట్లాడారా? ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో అంతమంది ఉన్నారు. ఆ రోజున వాళ్ళందరినీ కూడా సైకిళ్ళు ఆపేసి అంత దౌర్జన్యం చేస్తుంటే ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారా?
ఎందుకంటే వీళ్ళు రౌడీలు, రాక్షసులు, భయపడిపోయారు. ఏం చేస్తారు, ఎవరు మాట్లాడకుండా వాళ్ళు సైకిల్ యాత్ర చేసే వాళ్ళు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చిన గొప్పతనం ఏంటంటే అదే, నియమ నిబద్ధతతోటి ఉండాలి. మనం ఎక్కడా కూడా నోరు జారొద్దు, ప్రశ్నిద్దాం, విమర్శిద్దాం, అంతవరకే. కానీ వీళ్ళలాగా పిచ్చి మాటలు మాట్లాడితే ఈ రోజున పోసాని కృష్ణమురళిలాగా ఆత్మహత్య నాకు శరణ్యమని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అలా ఉండిద్ది. మాట్లాడకూడదు అనవసరమైన మాటలు ఎందుకు నీకు. ఈ రోజున ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసి ఆ పార్టీకి వచ్చి నిన్న ఆయన మీడియా ముందు మాట్లాడుతుంటే ఆయన ఆవేదన, బాధ మొత్తం బయట పెట్టేసిండు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు చేసిండో అన్ని తప్పులకి నేను ఆ బాధ భరించలేక బయటకు వచ్చానని చెప్తున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి, ఆయన వల్లనే నేను ఇబ్బంది పడ్డానని ఇండైరెక్ట్గా ఉంది, డైరెక్ట్గానే చెప్పేశాడు. అది జగమరిగిన సత్యం. ఆ రోజు అతను బయటకు వచ్చినప్పుడు చెప్పకపోయినా ఈ రోజున సిబిఐ విచారణకు పిలిచింది కాబట్టి తను ఇరుక్కోకుండా ఉండాలంటే నిజాలు చెప్పేస్తే పోయిద్ది కదా. లోపల ఏం చెప్పానో మీడియాకు కూడా అదే చెప్పేస్తే ఒక పని అయిపోతుంది అనుకున్నాడు, చెప్పేశాడు. మళ్ళీ అడిగితే కూడా మొత్తం చెప్పేస్తాను అని చెప్పాడు. వీళ్ళంతా అంతే. మొన్న బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు, మీరు ఫస్ట్ 2014-15 అప్పుడు ఏం చెప్పారు, అమరావతి రాజధానిగా మీకు ఓకేనా అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళంతా కూడా మాకు ఇష్టమే, అమరావతి రాజధాని అని అన్నారు. 2019లో జనాలందరూ కూడా ఏదో కొత్త వింత చూద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే ఆ రోజున వాళ్ళేం మాట్లాడారు, అసెంబ్లీలో అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి కాదు 3 రాజధానులు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా వింతగా కనిపించాలి ప్రపంచానికి అని చెప్పేసి వింత పోకడొకటి సృష్టించారు. మళ్ళీ ఈ రోజున అసెంబ్లీలో ఆ రోజున మీరు 2 విధాలుగా మాట్లాడారు, 2 విధాలుగా ఉంది మీ ఆలోచన విధానం, మరి ఈ రోజున మీరేంటి ఏం చెప్పబోతున్నారు అని అంటే, అప్పుడు పరిస్థితికి 2014-15లో అలా మాట్లాడాం, ఇప్పుడు పరిస్థితికి 2019లో ఇలా మాట్లాడాం, కానీ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి మేము ఆలోచించుకొని మాట్లాడుకొని చెప్తామని అన్నాడు. వీళ్ళ మాటలు ఇలా ఉంటాయి. అంటే మీకు ఎప్పుడు ఏమనిపిస్తే అది చేస్తారా? ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు. ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా పరిపాలించాలి, వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలి, ముందుకు ఎలా తీసుకెళ్ళాలి పిల్లల భవిష్యత్తుని అనేది కావాలి. కానీ నీకు ఎప్పుడు ఆలోచన ఎలా ఉంటే అలా ప్రవర్తిస్తే ఎలా కుదురుతుంది? నీ ప్రవర్తన అలా ఉంది కాబట్టి 11కు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇంతకంటే గొప్ప ఆలోచన ఇంకేమీ లేదు. వీళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా జనాలను అర్హంగా చేసినప్పుడు వాళ్ళు ఇంకేం చేయలేక వీళ్ళు అధికారంలో ఉన్నంతసేపు మేము ఇలానే ఏడుస్తూ కూర్చోవాలి, ఇట్లాంటి వాళ్ళకి అధికారం ఇచ్చి చాలా తప్పు చేసాం, ఇంకెప్పుడు ఆ తప్పు చేయకూడదు అని చెప్పు తీసుకొని ఎంతోమంది మీడియా ముఖంగా చెప్పుతో కొట్టుకున్నారు. వేలు నరుక్కున్నాడు అతనైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేశానని. ఇట్లాంటి ఘనులు వీళ్ళంతా కూడా. అలానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తిని కోర్టు మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. నువ్వు కొన్ని 100 ఎకరాలని కబ్జా చేశావు, భూదందాలు ఒకటి కాదు చాలా విధాలుగా ఎంతోమంది ఈ రోజున వాళ్ళంతా స్వయంగా వస్తున్నారు బయటికి. కొంతమంది అయితే స్థలాలు మావి, పొలాలు మావి కబ్జా చేశాడు, మా దగ్గర ఉన్నవన్నీ కూడా ఉన్నాయి, సాక్ష్యాధారాలతో సహా మేము ఇస్తాము, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అనగానే హైకోర్టు వెంటనే రియాక్ట్ అయింది. వాళ్ళకు సంబంధించినవన్నీ కూడా బట్టబయలు చేసింది. ఈ రోజున క్షమించే ప్రసక్తే లేదు. మీరు ఇచ్చిన ఏదైతే వాళ్ళు కూడా అప్లై చేసుకున్నాడు కోర్టుకి, మళ్ళీ ఆ పిటిషన్ కూడా కొట్టేసింది కోర్టు. కొట్టేసి నువ్వు దానికి సమాధానం చెప్పాలి, రుజువు చేసుకో. మరి నీ దగ్గర నిజంగానే నువ్వంటే కొన్నావా, కొట్టేశావా, ఏంది అది నిజం తేలాలి. ఈ రోజున కోర్టు అదే కోరుతుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.